డీటెయిల్స్ లోకి వెళితే జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. గోపాలపురం మండలం కరిచర్లగూడెం గ్రామానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడని, అంతేకాకుండా చోరీ చేసిన వాహనాలను రహస్య ప్రదేశంలో భద్రపరుస్తున్నాడని, పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. ఈ విచారణలో ఇతను ఒక పాత నేరస్తుడని, ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడని బయటపడింది. దీంతో ఇతనిని అదుపులోకి తీసుకుని చోరీ చేసి రహస్య ప్రదేశంలో భద్రపరిచిన 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రవిచంద్ర తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వారి వాహనాలను నిలుపుదల చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐవి కృష్ణబాబు, ఎస్ఐ షేక్ జబీర్, ఏఎస్ఐలు ఎన్వి సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. పల్లంటి శ్రీనివాస్, నేటివ్ ఆఫ్ కంచర్లగూడెం. ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి 25 మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా. ఇంటి బయట పెట్టి, కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్క 2 వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం. మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ అన్ని వాహనాల యొక్క విలువ సుమారు 10 లక్షల రూపాయల విలువైనటువంటి వాహనాలు. గతంలో కూడా నేర చరిత్ర ఉందండి. గతంలో మనకి సత్తుపల్లి ఇటువైపు కూడా ఇతను నేరాలు చేస్తున్నాడు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇతన్ని పాత చరిత్ర కారణంగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి అతని దగ్గర నుంచి ఈ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అనే చరణంతో జంగారెడ్డిగూడెం పట్టణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 108 మంది కన్యస్వాములతో శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి కన్యస్వాములు సప్తనది జలాలతో నిండిన కళాశాలలను శిరస్సుపై ఉంచి అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. తొలిత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకొని స్వామివారి పాటలను ఆలపిస్తూ స్వాములు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు కీసరి రామిరెడ్డి, సభ్యులు గంగు జన్మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలాదారుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది సప్తనది జలాలతో ఉన్న కళాశాలలతో కన్యస్వాములచే శోభాయాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్రలో స్వాములు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ నేకలపూడి సూర్యచంద్రరావు, సభ్యులు చిన్నవాసు స్వామి, బాకి శ్రీనివాస్ రెడ్డి, కేకే గురుస్వామి, కూన పార్వతి తదితరులు పాల్గొన్నారు. నూట 8 మంది కన్యస్వాముల చేత కలశాలతో సప్తనది జలాలతో స్వామివారి ఊరేగింపుగా గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మరి గురవాయిగూడెం అయ్యప్ప స్వామివారి దేవాలయం వద్దకు గురవాయిగూడెం మండలం వేంచేసిన శ్రీ అయ్యప్ప దేవస్థానంలో ఈ రోజు చాలా శుభదినంగా భావించి మన ఈ చుట్టుమండల ఉన్న గ్రామాలందరి నుంచి కన్యస్వాములు 108 మంది కన్యస్వాములు మరియు గురుస్వాములు అందరి చేత
ఈ సప్తనదీ జలాల కలశం తీసుకుని ఊరేగింపుగా గంగానం గుడ్డకు స్టార్ట్ అయ్యి ఓవర్ స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి వారి దేవాలయం తీసుకెళ్లి అన్ని అభిషేకం చేసిన అదృష్టం కల్పించేందుకు స్వామి శరణయ్యప్ప. ఈ రోజు ఎంతో సుదినం. గురవాయిగూడెం అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 108 మంది కన్నిస్వాముల చేత సప్తనది జలాలతో మరి గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కలశాలతో స్వామివారి నామస్మరణతో అత్యంత వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి మరి ఓవర్ స్వామిని దర్శించుకొని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం దగ్గరికి అత్యంత వైభవంగా కన్నిస్వాములు, గురుస్వాములు, భక్తులు అందరూ పాల్గొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం కమిటీ వారు మరి నిర్వహించడం ఎంతో అద్భుతం. మరి ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం మాలేసుకున్నటువంటి కన్నిస్వాములు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమంది మరి 108 కన్నిస్వాములు అంటే ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది. మరి వారందరికీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొవ్వూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. అసెంబ్లీ సమావేశం శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, టెక్నీషియన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అవకాశం ఉంటుంది అధ్యక్ష హాస్పిటల్కి వెళ్ళారంటే. దాంతో ఏరియా హాస్పిటల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కరోనా తోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ అక్కడ కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఏ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ అదేవిధంగా నర్సెస్ కానీ సరైనటువంటి ల్యాబ్ సంబంధించి టెక్నీషియన్ కానీ ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. వాటితో పాటు అక్కడ ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొవ్వూరు రావాలి. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, డివిజన్కు సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా 100 పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత 14-19లో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కోవడం జరిగింది అధ్యక్ష. ప్రతిపాదనలు పూర్తయ్యేటానికల్లా ప్రభుత్వం మారతోటి గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి కొవ్వూరు ఏరియా హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా కనుక చేసినట్లయితే ఇటు నిడదవోలు నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, కొవ్వూరు నియోజకవర్గానికి, అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి సరైనటువంటి వైద్యం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తమ ద్వారాగా సంబంధిత మంత్రివర్యుల్ని 100 పడకల హాస్పిటల్గా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ రిచ్లు వారీగా ఖర్చుల వివరాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రకటించారు. బుధవారం ధవళేశ్వరం, గాయత్రి ర్యాంప్, వేమగిరి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ వినియోగదారులతో, లారీ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా విధానంలో అధిక మొత్తంలో ఖర్చుల వసూళ్లపై వినియోగదారులు, లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డులు చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు. ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డీసిస్టలేషన్ పాయింట్స్ వద్ద టన్ను ఇసుక ఖర్చు కింద 229 రూపాయల మేర నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో హేతుబద్ధత కలిగి ఖర్చుల కోసం నిమిత్తం చెల్లింపులు జరపాలని కోరారు. అయితే ఇదే క్రమంలో ఖర్చులను ఇష్టానుసారం నిర్ణయించరాదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఏడీ మైన్స్ డి ఫనీ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవునండి, అది కాకుండా ట్రాన్స్పోర్ట్ మీరు ఇవ్వాలి కదా. ట్రాన్స్పోర్ట్ అండి, అది కాకుండా ఆ లోపల నుంచి తెచ్చినందుకు లోడింగ్ చార్జ్ చేస్తున్నారు.
4,700, 4,600 మేడం. నేను 2000 హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, తాగునీరు సరఫరా, గార్బేజ్ సేకరణపై కార్యాచరణ అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, స్థితిగతులపై సమన్వయ శాఖల అధికారులతో, హౌసింగ్ క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లేఅవుట్ ఇళ్లలో నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో విద్యుత్ లైన్లు, రహదారుల అభివృద్ధి, తాగునీరు, అవసరాలకి అనుగుణంగా నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 3 అంశాల ప్రాతిపదికన పనులను చేపట్టడం, పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గతంలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేసేలా చర్యలు, కొత్తగా గుర్తించిన పనులకు ప్రతిపాదనలు పంపడం, మైనర్ పనులను సంబంధించిన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టడం జరగాలన్నారు. గతంలో టెంపరరీ విద్యుత్ కనెక్షన్కి చెంది వాటిని శాశ్వత కనెక్షన్గా మార్చడం, అవసరమైన లేఅవుట్లలో విద్యుత్ లైన్లు క్రమబద్ధీకరణ చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కింద టెంపరరీ నీటి సరఫరా కనెక్షన్లు, శాశ్వత ప్రతిపాదికన పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీకే ఎల్ శివజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బివి గిరి, విద్యుత్ సంస్థ ఎస్సిటి తిలక్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా పంచాయతీ అధికారి ఎం నాగలత, హౌసింగ్ క్షేత్రస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు, కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి, అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు కోరారు. బుధవారం అన్నే భవన్లో ఆయన రబీ విత్తనం కొరతపై మాట్లాడారు. ఏపీ సీడ్స్ వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ మధ్య సమన్వయ లోపం వలన అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రబీలో కృష్ణా డెల్టా పరిధిలో 2వ పంట వరికి సాగునీరు ఇవ్వకపోవటం వలన రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. పెసలు, మినుములు సాగు చేస్తున్న కృష్ణా డెల్టా రైతులకు అవసరమైన విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీలపై అందించాలని కోరారు. ఒకవైపు వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అపరాల విత్తనాలు అందుబాటులోకి లేకపోవటం వలన ఇతర జిల్లాల నుండి ఎక్కువ ధరకు రైతులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గోదావరి డెల్టా పరిధిలో వరి విత్తనాలు 50% సబ్సిడీతో అందించాలన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరాకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో విత్తనాల కొరతపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీలలో విజేతలు అయిన విద్యార్థులకు స్కూల్ కరెస్పాండెంట్ బహుమతులను అందజేశారు. కొవ్వూరు పట్టణంలో ఉన్న హోలీ ఏంజల్స్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఫ్యాన్సీ డ్రెస్, డాన్స్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంతోలిని బహుమతులు ప్రదానం చేశారు. గత కొన్ని రోజులుగా హోలీ ఏంజల్ స్కూల్ నందు జరుగుతున్నటువంటి ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్, మన బాలల దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ప్రతి ఒక్క చిన్నారులు పాలుపంచుకుంటూ చాలా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ దానిలో పాలుపంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ ఒక పోటీ తత్వాన్ని, అదేవిధముగా స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని ప్రతి విషయాన్ని ఏ విధంగా సధైర్యం ఎదుర్కోవాలనే విషయం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ద్వారా మన చిన్నారులకు వస్తుంది అనే విషయం తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. మన స్కూల్ నందు 4వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులను 4 గ్రూపుగా డివైడ్ చేస్తూ ఈ పోటీలన్నీ కూడా ఆ గ్రూప్స్ మధ్యలోనే జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఫ్యాన్సీ డ్రెస్ జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్యాన్సీ డ్రెస్ ప్రతి ఒక్కరూ సబ్ జూనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, అందరూ చక్కగా ఎవరు ప్రతిభ వాళ్ళు చాటారు. అందరికి ప్రైజ్ రాలేదు, కానీ అందులో ఎవరో ఒక్కరికి ఫస్ట్ రావాలి, ఎవరో ఒక్కరికి సెకండ్ రావాలి
అందరికీ ఫస్ట్ సెకండ్ రాదు. ఆ ఉద్దేశంతోనే మన చిన్నారులు కూడా పోటీలో పాల్గొన్నారు. ఎందుచేతనంటే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళే అంటున్నారు, మేము ప్రైజ్ కోసం కాదు సార్, మా యొక్క టాలెంట్ని వేదిక పైన మీరు తీసుకొచ్చి ఇలాగ ఉంచడమే మాకు చాలా గొప్ప కార్యం అని చెప్పి ప్రతి ఒక్క చిన్నారుల నోట్లో కూడా ఇది వినడం చాలా సంతోషం. కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను ఈ సమయంలో అభినందిస్తున్నాను. వాళ్ళకి వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలహంతోనే వాళ్ళు ఈ విధంగా తయారై ముందుకు రావడం. కనుక తల్లిదండ్రులను కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగు తీసే భాగంగా ఉపాధ్యాయులకు తోడ్పడుతూ తల్లిదండ్రులు తమ పాత్రను కూడా పోషిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంకా రానున్న రోజు అనగా రేపటి రోజు జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా వీక్షించడానికి తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా మా స్కూల్ తరపున ఈ స్కూల్ ఆవరణంలోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి మరోసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా మెరుగైన సేవలను అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం పాలకోడేరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవలే వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని తనిఖీ సందర్భంలో ఉద్యోగులందరినీ వివిధ అంశాలపై ప్రశ్నించి పలు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా మండలంలో చేపట్టిన సర్వేలకు సంబంధించిన రికార్డులను, పీజీఆర్ఎస్ దరఖాస్తులను, పన్నులు వసూలు రిజిస్టర్లను మరియు వివిధ అనుమతులు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ప్రభుత్వ శాఖల పనితీరు ప్రజలలో గౌరవం పెంపొందించుకునేలా ఉండేలా తప్ప ఆహేళన మాట్లాడకూడదనే రీతిలో ఉండకూడదని హితవు పలికారు. వివిధ ప్రభుత్వ శాఖలపై ఆరోపణలు రావటం సరైనది కాదని, ప్రజల సంక్షేమంపై, జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మండల తహసీల్దార్ ఎన్బి విజయలక్ష్మి సిబ్బంది ఉన్నారు. కలవచర్ల జరిగిన గ్రామ సభలో 15 అర్జీలు జరిగిందని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్వీకరించారు. బుధవారం రాజానగరం మండలం కలవచర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ గ్రామ సభలో ఆర్ఓఆర్ నిమిత్తం 4 అర్జీలు, భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ గ్రామ సభలో రాజానగరం తహసీల్దార్ లావణ్య, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. వచ్చేటప్పటికి 50 సెంటర్ వచ్చి పొజిషన్ ఇలాంటివి ఉన్నాయి సార్. అందుకోసం ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చుకోవడానికి మా తమ్ముడు వెళ్తే రిజిస్టర్ ఏమంటారంటే నేను దీని ప్రకారంగా రిజిస్టర్ చేస్తాను కానీ ఇది నేను చేయను అని అంటున్నాను. ఈ 10 సెంట్స్ అంటే ఇలా 10 lakhs సార్. అలా ఈ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి ఆయా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఎంపీను కలిసి వినతి పత్రాలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో తక్షణమే ఎంపీ స్పందిస్తూ వారి సమస్యలను క్షుణ్ణంగా తిలకించి సంబంధించిన అధికారులతో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే కాలంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించిన పని ఆర్బిట్రేషన్ మీరు నేను మీకు మొన్న కూడా చెప్పాను.
ఆర్బిట్రేషన్ ఏమొచ్చింది? ఇంకొక నెల రోజుల నుంచి కూడా అన్ని రోడ్లకు సంబంధించిన మరమ్మతులు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యాక్సిడెంట్లు జరగడానికి అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంది. ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాను మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. రిలయన్స్ బయోగ్యాస్ ఆల్మోస్ట్ 500 యూనిట్లు పెట్టాలని రిలయన్స్ ముందుకొచ్చింది. అవి 130 కోట్ల నుంచి 150 కోట్లు ప్రతి ఒక్క యూనిట్ ఉంటుంది. అలా ఇవాళ ఈ వచ్చే డిసెంబర్ 28వ తారీఖు నుంచి ఒక ఫౌండేషన్ వేస్తున్నారు. వితిన్ 2 ఇయర్స్లో అన్నీ కూడా పెట్టేదానికి చేస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ యాక్చువల్లీ వేరే రాష్ట్రానికి పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే లోకేష్ గారు వెంటబడి రిలయన్స్ ఎండి గారితో అలాగే వాళ్ళ అబ్బాయితో మాట్లాడి ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా 2500 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల్లో 2,50,000 ఉద్యోగాలు ఓన్లీ ఈ రిలయన్స్ కంపెనీలో నుంచి వస్తున్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో లోకేష్ గారు కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఇవాళ మీరు చూస్తే మన యూఎస్కి వెళ్ళారు, మన ఢిల్లీ వచ్చారు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎక్కడున్నా కూడా వర్కౌట్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఏలూరుకు సంబంధించి ఇండస్ట్రియల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది. ఫుడ్ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీని కలవడం జరిగింది. ఇండస్ట్రీస్ ఏలూరులో కూడా పెట్టడానికి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం, చాలా కంపెనీలు కలుస్తున్నాం. ఇంకా కొన్ని కంపెనీలు కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కొంచెం ఇండస్ట్రీ వాళ్ళంతా బెదిరిపోయి ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఆంధ్ర సైడ్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అలాగే ఇప్పుడు బయోగ్యాస్ ఇండస్ట్రీ ఏది ఉందో అలాంటి ఇండస్ట్రీ ఒకరు పెట్టడానికి ఇప్పుడు ఇంకొక రిలయన్స్ ఇండస్ట్రీ పెడుతున్నారు. అలాగే ఇండివిజువల్గా పెట్టేటోళ్ళు కూడా బయోగ్యాస్ ఇండస్ట్రీ పెట్టడానికి ఏలూరులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఒకరు. వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కూడా పెడుతున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ తెలుస్తూ ఇండస్ట్రీస్ ఏలూరుకి సంబంధించి ఇండస్ట్రీస్ రావడానికి మా ప్రయత్నం ఫుల్గా చేస్తున్నాం. ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్ జోన్ పెడుతున్నాం. ఆ ఇండస్ట్రియల్ జోన్లోనే అన్ని ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది. నేను మీకు మాట చెప్పినట్లే మేము టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి మాట చెప్పినట్లే ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. అక్టోబర్ 1వ తేదీ మరియు నవంబర్ 9వ తేదీ నుండి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో అండర్ 17 విభాగం రెజ్లింగ్లో వట్లూరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థిని రాధిక రజత పథకం సాధించారు. కరాటే, జూడో, హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయి వివిధ స్థాయిల్లో 7 విద్యార్థినులు ఈ పథకం సాధించడం ఎంతో హర్షణీయమని కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి అన్నారు. విద్యార్థిని రాధికను ప్రిన్సిపాల్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు టి సుశీల కుమారి, జి భవానీ తదితరులు అభినందించారు. 68 SGF స్టేట్ మీట్లో మా స్కూల్ నుంచి మొత్తం 10 మంది స్టూడెంట్స్ ఈ వివిధ పోటీల్లో పాల్గొనగా కరాటేలో ఒక అమ్మాయికి సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే జూడోలో ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అలాగే రెజ్లింగ్లో 2 బ్రాంజ్ మెడల్స్, హ్యాండ్బాల్లో 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. ఇలాగా మా స్కూల్లో అన్ని ఆటలు కూడా అన్ని పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా మాకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కూడా చాలా మాకు దగ్గర ఒక 20-30 మెడల్స్ రావడం, కప్స్ రావడం జరిగింది. సో గురుకుల పాఠశాలలో చక్కగా పిల్లలందరూ కూడా మంచి గేమ్స్లో, స్పోర్ట్స్లో పాల్గొని మంచిగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం